హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కరెంటు బిల్లులకి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వరకు మన మొబైల్ ఫోన్ని ఉపయోగించి ఫోన్పే ఆర్ పేటీఎం ద్వారా కరెంటు బిల్లులు అయితే కట్టుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా మీ సేవ కానీ నెట్ సెంటర్కి వెళ్ళి కూడా కరెంటు బిల్లులు అయితే కట్టుకున్నాము. సో ఆ యొక్క ప్రాసెస్ అనేది స్టాప్ చేయడం అయితే జరిగింది. సో మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ ఫోన్పే ద్వారా పేటీఎం ద్వారా సో ఎటువంటి ద్వారా కూడా మనకి కరెంటు బిల్లు కట్టే అవకాశం లేకుండా చేయడం అయితే జరిగింది. సో అది కాకుండా వీళ్ళు ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ అయితే చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్టర్న్ పవర్ అని ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ చేసి ఆ యొక్క యాప్ని ఉపయోగించి మన యొక్క కరెంట్ బిల్లుని అయితే కట్టుకోవచ్చు. అది కూడా ఫోన్పే పేటీఎం ద్వారా డైరెక్ట్గా పే చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ అనేది మన మొబైల్ ఫోన్లో ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ యొక్క యాప్లో మీ యొక్క బిల్లు ఒకటే కాకుండా మీకు సంబంధించి మీ రిలేటివ్స్ బిల్స్ ఎవరివైనా సరే పే చేసుకోవచ్చు. అలాగే మీ వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీరు బిల్ పే చేసుకోవచ్చు. ప్రతి మంత్ కూడా మీరు ఆటోమేటిక్గా దీని ద్వారా పే చేసుకునే ఆప్షన్ కూడా కల్పిస్తున్నారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఏపీఈపీడీసీఎల్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ యొక్క యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎస్టర్న్ పవర్ మొబైల్ యాప్ అనే ఒక యాప్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క యాప్ అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఏపీఈపీడీసీఎల్ వారు అఫీషియల్గా రిలీజ్ చేయడం ఒకే ఒక యాప్ అయితే ఉంటుంది. ఎటువంటి ఫేక్ యాప్స్ కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోకండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీఈపీడీసీఎల్ అని కూడా మీకు కనిపిస్తుంది. సో 4.4 రేటింగ్ అయితే ఉంది. ఈ యొక్క యాప్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. కింద మనకి లాగిన్ అలాగే క్విక్ పే అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి. పైన మనకి ఫస్ట్ ఆప్షన్ లాగిన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. లాగిన్ పై క్లిక్ చేయగానే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద మనకి సెండ్ ఓటీపీ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఈ యొక్క ఏపీఈపీడీసీఎల్ యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మీకు సంబంధించి యాడ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీకు సంబంధించిన సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది కదా, అదైతే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. యాడ్ సర్వీస్ పై క్లిక్ చేసి పైన మనకి ప్లస్ సింబల్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేయగానే ఎంటర్ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. 16 డిజిట్స్ 16 అంకెల సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి కింద నిక్ నేమ్ అని ఉంది కదా, ఆ నిక్ నేమ్ దగ్గర మీకు సంబంధించి ఏదో ఒక పేరు అయితే పెట్టుకోవచ్చు. అది ఆప్షనల్. ఆ బిల్లు ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, పెట్టినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు. సో నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని ఉంది కదా, అక్కడైతే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆప్షనల్గా కిరణ్ అని ఒక నేమ్ అయితే పెట్టుకొని ఇప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది. చూడండి, యువర్ సర్వీస్ నెంబర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు బ్యాక్ అయితే రావాలి. సో బ్యాక్ రాగానే ఇక్కడ పైన మనకి సెలెక్ట్ ఏ సర్వీస్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు మనం అయితే యాడ్ చేసాం కదా, ఆ యొక్క నెంబరు అలాగే ఆ యొక్క నెంబర్ ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు కూడా చూపిస్తుంది. అక్కడైతే మనం క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి బిల్ ఎంత వచ్చింది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. చూడండి, ఈ పేరు మీద ఉన్నటువంటి బిల్లుకి 36 రూపాయలు అయితే రావడం అయితే జరిగింది. దీని యొక్క డేట్ అనేది 20 తారీఖు లోపు అయితే ప్రతిదీ కూడా 20 తారీఖు లోపు అయితే పే చేసుకోవాలి. మీకు సంబంధించిన బిల్లు మీరు చెక్ చేసుకొని అలాగే కిందకి స్క్రోల్ చేస్తే పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, బిఫోర్ లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, సో మొత్తం అన్ని కూడా ఇక్కడ క్లారిటీగా ఇస్తూ ఉంటుంది. పైన మనకి పే అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే మనం క్లిక్ చేసేయాలి. సో పే క్లిక్ చేయగానే మనకు సంబంధించి ఇంకొక ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి నేమ్ అది కరెక్ట్గా ఉందా లేదా మొత్తం అన్నీ కూడా చూసి కింద మనకి వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకొని కింద మనకి పే బిల్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పేటీఎం పేమెంట్ గేట్వే అని ఉంది కదా, పేటీఎం ద్వారా కానీ ఎస్బీఐ ద్వారా కానీ బీఓబీ అనే ఒక పేమెంట్ గేట్వే. సో ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించి మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ యొక్క ఆప్షన్ మీరు ఉపయోగించి పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నా పర్వాలేదు. సో ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఏదైనా ఇందులో మీకు ఫోన్పే గూగుల్ పే రెండు ఆప్షన్స్ కూడా మీరు కల్పిస్తారు. నేను ఫస్ట్ పేటీఎం పేమెంట్ గేట్వే అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క పేటీఎంకి లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తుంది. నా యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ అయితే లింకప్ అయ్యి ఉంది. సో ఈ స్టేట్ బ్యాంక్ సంబంధించి లింకప్ అయింది. కింద మనకి పే సెక్యూర్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేస్తే మన యొక్క యూపీఐ నెంబర్ పిన్ అయితే ఎంటర్ చేసేస్తే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. మీకు ఫోన్పే కావాలంటే కింద మనకి అదర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసి పూర్తి కిందకి వెళ్తే యూపీఐ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి.
సో ఇందులో మనకి మీకు సంబంధించి పేటీఎం కానీ, ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ, అమెజాన్ పే కానీ ఏ ఆప్షన్ మీకు అవైలబుల్‌గా ఉంటే ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్షన్ అయితే చేసుకోండి. సో ఫోన్‌పే క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా ఫోన్‌పే యాప్‌లోకి అయితే మీకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు పే చేసేసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనం పే చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఐడీ అయితే ఉంటుంది కదా! కింద మనకి యూపీఐ ఐడీ ఎంటర్ చేసి మనకి ఎండింగ్‌లో @వైబీఎల్ గానీ, పేటీఎం గానీ సో ఈ విధంగా యూపీఐస్ ఉంటాయి కదా! సో దీని ద్వారా కూడా మనం ఉపయోగించి పేమెంట్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా మన కరెంట్ బిల్‌ని అయితే పే చేసుకోవచ్చు. సో ఇంకా మీకేమైనా డౌట్స్ గనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసినంత వరకు కూడా నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.